ఓ కంపెనీ యాజమాన్యం నిరంకుశ వైఖరికి అక్కడి కార్మికులు భరించారు. వెట్టి చాకిరీ చేయిస్తున్నా మౌనంగా భరించారు. రోజుకు 12 గంటల పాటు కంపెనీ కోసం పాటుపడ్డారు. జీతం పడే సమయంలో వేతనంలో కోతలు పడడం భరించలేకపోయారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. 1400 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేణిగుంట విమానాశ్రయం సమీపంలో కార్బన్ కంపెనీలోని లియో లింక్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగస్తులపై యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. నెలకు సరైన వేతనాలు ఇవ్వకుండా యాజమాన్యం కోత విధించడం ఉద్యోగులలో ఆగ్రహ జ్వాలలు రగిలేలా చేసింది. రోజుకు 12 గంటల పాటు వెట్టి చాకిరీ చేయించుకుని వేతనంలో కోతలు పెట్టడంతో ఉద్యోగులు సహించలేకపోయారు. అధికారులను నిలదీశారు. దీంతో ఉద్యోగులపై అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉద్యోగుల ఐడి కార్డులను లాక్కుని విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారు. తమ ప్రాంతంలో 4 పరిశ్రమ నెలకొల్పితే ఉద్యోగం ఉపాధి దొరుకుతుందని అక్కడి వారంతా సంబరపడ్డారు. అయితే కంపెనీల యాజమాన్యం నిరంకుశ వైఖరిని చూస్తే దిక్కుతోచక నివ్వెరబోతున్నారు. రోజుకు 12 గంటల పాటు శ్రమ దోపిడీకి పాల్పడుతుంటే మౌనంగా భరిస్తూ వచ్చారు. కనీస వసతులు కల్పించలేకపోయినా నోరెత్తకుండా పనిచేశారు. ఇక తట్టుకోలేక ఇన్నాళ్లకి తిరగబడ్డారు. వెట్టి చాకిరీ చేస్తున్న వేతనంలో కోత విధించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించినందుకు సెక్యూరిటీ సిబ్బందితో దాడి చేయించడం దుర్మార్గమని అంటూ రేణిగుంటలోని కార్బన్ నియో లింక్ పరిశ్రమ కార్మికులు మండిపడ్డారు. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఫ్యాక్టరీ ఇచ్చి నచ్చితే పనిచేయి. ఆ విషయంలో ఉండి చెప్తాను. ఈ బ్రేక్ టైమింగ్ నేను గంట సేపు బ్రేక్ ఇస్తున్నాను. 1.25 గంట. తిరుపతిని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గుర్తించి రేణిగుంట విమానాశ్రయం రహదారిలో పదుల సంఖ్యలో కంపెనీలు వెలిశాయి. ఆయా పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతను అన్స్కిల్డ్ కింద కూలీలుగా పనులు పెట్టుకుని శ్రమదోపిడికి పాల్పడుతున్నాయి. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేసిన యువత జీతంలో కూడా కోత పెట్టడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డెక్కి కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక సంక్షేమ చట్టాలు, కనీస వేతన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోలింక్ పరిశ్రమలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వందల మంది కార్మికులు రోడ్డెక్కారు. విధులను బహిష్కరించి నిరసన గళం వినిపించారు. లేబర్ చట్టాల ప్రకారం 23,000 రూపాయల కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా ఆ సంస్థ 8 గంటలు పని కాకుండా అదనంగా 12 గంటలు పని చేయించుకుంటూ కేవలం 10 నుంచి 13,000 మాత్రమే చెల్లిస్తోందని కార్మికులు వాపోయారు. మహిళలకు సైతం మౌలిక వసతులు కూడా కల్పించడంలో కంపెనీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి చేయించి ఐడి కార్డులను బలవంతంగా తీసుకుని విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎదురు తిరిగితే సెక్యూరిటీ దారుణంగా దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉదయం రాత్రి 2 విడతలుగా కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిఐ జయచంద్ర, ఎస్ఐ సుధాకర్ హుటాహుటిన కంపెనీ వద్దకు చేరుకుని కార్మికులతో మాట్లాడారు. అనంతరం కార్బన్ యాజమాన్యం రంగంలో దిగి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. లేబర్ కమిషన్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు.